బాష్పాలు ఉప్పొంగి పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది. పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది. ఆలోచించు ఎవరు లభించారో, ఆలోచించు ఎవరు లభించారో, ఎవరు నీకు సహవాసి. పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే సేవ అభిరుచి మీకు ఎంతగానే ఉండాలి. కానీ ఈ సేవ చేసేందుకు స్వయంలో దృఢమైన ధారణ ఉండాలి. ప్రశ్న: ఆత్మ మురికిగా ఎలా అవుతుంది? ఆత్మపై ఏ మురికి అంటుకొని ఉన్నది? మిత్ర సంబంధీకుల స్మృతి ద్వారా ఆత్మ మలినంగా అయిపోయింది. దేహాభిమానమే మొట్టమొదటి చెత్త. ఆ తర్వాత లోభము, మోహము చెత్త ప్రారంభమవుతుంది. ఈ వికారాల మలినము ఆత్మపై పడుతుంది. ఆ తర్వాతే బాబా స్మృతిని మర్చిపోతారు. ఇక సేవ చేయలేరు. పాట: మిమ్మల్ని పిలవాలని మనస్సు కోరుకుంటుంది. ఓం శాంతి. ఈ పాట చాలా మంచిది. మీ పాటలు విని మళ్ళీ ఇతరులకు కూడా వినిపించాలని మనస్సు కోరుకుంటుంది అని పిల్లలు గ్యారంటీ కూడా ఇస్తారు. పిల్లలు స్మృతి చేస్తారు, తప్పకుండా చేస్తారు. కొందరు స్మృతి చేస్తారు మరియు కలుసుకొని ఉంటారు కూడా. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వచ్చి ఈ వారసత్వాన్ని తీసుకుంటారు అని కూడా అనబడుతుంది. ఇప్పుడు బుద్ధి చాలా విశాలమైపోయింది. వారసత్వాన్ని తీసుకుంటారు అని కూడా అనబడుతుంది. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం కూడా రాజయోగాన్ని నేర్పించేందుకు బాబా వచ్చారు. జ్ఞానాన్ని ఎవరు నేర్పించారు అన్నది మొట్టమొదట అర్థం చేయించాలి. ఎందుకంటే ఇదే అన్నిటికంటే పెద్ద పొరపాటు. సర్వశాస్త్ర శిరోమణి గీత అని, భారత్వాసీల శాస్త్రమని బాబా అర్థం చేయించారు. అయితే ఈ సర్వశాస్త్రమయి శిరోమణి గీత ఎవరు గానం చేశారు మరియు ఏ ధర్మస్థాపన చేశారు అన్నది మనుషులు మర్చిపోయారు. హే భగవంతుడా, నువ్వు రా అని తప్పకుండా స్మృతి చేస్తారు. కొత్త పావన ప్రపంచ రచనను రచించేందుకు భగవంతుడు తప్పకుండా వస్తారు. వారు ప్రపంచానికే తండ్రి కదా. మీరు వచ్చినట్లయితే సుఖము లభిస్తుంది లేక శాంతి లభిస్తుంది అని కూడా భక్తులు గానం చేస్తారు. సుఖశాంతులనేవి 2 ఉన్నాయి. సత్యయుగంలో తప్పకుండా సుఖము కూడా ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ శాంతి దేశంలో ఉంటారు. ఈ పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం రామరాజ్యం ఉండేది. అందులో సుఖం ఉంది కాబట్టి రామరాజ్య మహిమ ఉన్నది. దానినే రామరాజ్యము అని అంటే దీనిని రావణరాజ్యము అని అనవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉన్నది, అక్కడ సుఖం ఉన్నది. బాబా వచ్చి సుఖాన్ని ఇస్తారు. మిగిలిన వారందరూ శాంతిధామంలో శాంతి లభిస్తుంది. శాంతి మరియు సుఖదాత తండ్రే కదా. అక్కడ అశాంతి ఉన్నది, దుఃఖము ఉన్నది. కాబట్టే బుద్ధిలో ఈ జ్ఞానము స్రవిస్తూ ఉండాలి. ఇందులో స్థితి బాగా ఉండాలి. చిన్న పిల్లలకు కూడా అర్థం చేయించబడుతుంది, కానీ వాళ్ళు అర్థాన్ని వివరించలేరు. ఇందులో దృఢమైన ధారణ ఉండాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే అర్థం చేయించగలగాలి కూడా. స్థితి కూడా బాగుండాలి. లేకపోతే దేహాభిమానంలో మరోసారి క్రోధ లోభ మోహాలలో పడిపోతారు. బాబా మేము ఈరోజు
క్రోధంలో పడిపోయాము, ఈరోజు లోభంలో మడిపోయాము అని వ్రాస్తారు కూడా. స్థితి దృఢంగా అయిపోతే పడిపోయే విషయమే ఉండదు. మనుషుల్ని దేవతలుగా తయారు చేసే సేవ చేయాలని అభిరుచి ఎంతగానో ఉన్నది. బాబా, మీరు వచ్చినట్లయితే మేము చాలా సుఖవంతులుగా అయిపోతాము అనే పాట కూడా చాలా బాగుంది. తండ్రి అయితే తప్పకుండా రావాల్సిందే, లేకపోతే పతిత సృష్టిని పావనంగా ఎవరు తయారు చేస్తారు? కృష్ణుడైతే దేహదారి, అతడి పేరును లేక బ్రహ్మ విష్ణు శంకర్లను తీసుకోలేరు. పతిత పావన రా అని కూడా అంటారు. మీరు ఈ విధంగా ఎవరిని గూర్చి అంటున్నారు? పతిత పావనుడు ఎవరు? వారు ఎప్పుడు వస్తారు అని అడగాలి. తాను పతిత పావనుడు తనను పిలుస్తున్నారంటే తప్పకుండా ఇది పతిత ప్రపంచమే, పావన ప్రపంచము సతీగాన్ని అంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు. వికారాలపై విజయాన్ని పొందారు. కామం మహాశత్రువు అని గీతలో కూడా ఉంది. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను, కామ మహాశత్రువు అని ఎవరు అన్నారు? నేను సర్వవ్యాపి అని ఎవరు అన్నారు? ఏ శాస్త్రాలలో వ్రాయబడి ఉంది? పతిత పావనుడు అని ఎవరిని గూర్చి అంటారు? గంగ పతిత పావనీనా, లేక ఇంకెవరైనా పతిత పావన్లా? పతిత పావన రా అని గాంధీజీ కూడా పిలిచేవారు. గంగ అయితే సదా ఉండనే ఉన్నది, అది కొత్తదేమీ కాదు. గంగ అయితే అవినాశి అని అంటారు కదా. కేవలం తత్వాలు తమోగుణంగా అయిపోతే వాటిలో చంచలత్వం వస్తుంది. వరదలు వచ్చేస్తాయి, తమ మార్గాన్ని వదిలేస్తాయి. సత్యయుగంలో అయితే అన్నీ విధిపూర్వకంగా నడుస్తాయి. వర్షం ఎక్కువగా తక్కువగా అవ్వజాలదు. అక్కడ దుఃఖపు విషయమే ఉండదు. కాబట్టి బుద్ధిలో పతిత పావనుడు తండ్రే అని ఉండాలి. పతిత పావనుణ్ణి తలుచుకున్నప్పుడు హే భగవంతుడా, హే తండ్రి అని అంటారు. ఇలా ఎవరు అంటారు? ఆత్మనే అంటుంది. పతిత పావనుడైన శివబాబా వచ్చారని మీకు తెలుసు. నిరాకారుడు అన్న పదాన్ని తప్పకుండా వ్రాయాలి, లేకపోతే సాకారుడు అని అంటారు. ఆత్మ పతితంగా అయిపోయింది, అంతా ఈశ్వరుడే అని అనరు. అహం బ్రహ్మోస్మి లేక శివోహం అని అనడం ఒక్కటే, కానీ రచనకు యజమానికి ఒక్క రచయితాయే. మనుషులు విస్తారమైన అర్థాలను చూపుతున్నామని విషయమైతే ఒక్క క్షణానికి చెందినదే. ఒక్క క్షణంలో తండ్రి వారసత్వం లభిస్తుంది. స్వర్గరాధ్యమే తండ్రి వారసత్వం. దాన్నే జీవన్ముక్తి అని అంటారు. ఇది జీవన బంధనము. తప్పకుండా మీరు వచ్చినప్పుడు మాకు స్వర్గపు యుక్తి, జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తారు. కాబట్టే ముక్తి జీవన్ముక్తి దాత ఒక్కరే అని వ్రాయబడి ఉంది. ఇది అర్థం చేయించాలి. సత్యయుగంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉంటుంది. అక్కడ దుఃఖము అన్న మాట ఉండదు. అదంతా సుఖధామము. సూర్యవంశరాధ్యము కొనసాగుతుంది. త్రేతాయుగంలో చంద్రవంశరాధ్యము ఉంటుంది. ద్వాపర యుగంలో ఇస్లాము, బౌద్ధులు మొదలైన వారు వస్తారు. మొత్తం పాత్ర అంతా రచించబడి ఉంది. ఒక్క బిందువు వంటి ఆత్మలో మరియు పరమాత్మలో ఎంతటి పాత్ర రచించబడి ఉన్నది. తండ్రి జ్యోతిర్లింగమంత పెద్దగా ఉండరు. నేను బిందు రూపంలో ఉంటాను అని శివుని చిత్రంలో కూడా వ్రాయాలి. ఆత్మ కూడా నక్షత్రం లాంటిదే. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుత సితార ప్రకాశిస్తూ ఉంటుంది అని గానం చేస్తారు. అదే ఆత్మ. తండ్రి పరమాత్మ అయినారు. ఉన్నతోన్నతుడు పతిత పావనుడు. కానీ వారి గుణాలే వేరు. గుణాలన్నింటినీ కూడా వ్రాయవలసి ఉంటుంది. ఒకవైపు శివుని మహిమ, ఇంకొక వైపు శ్రీకృష్ణుని మహిమ, రెండూ వేరు వేరు. రెంటినీ బాగా వ్రాయాలి. వాటిని మనుషులు బాగా చదువుకొని అర్థం చేసుకోగలగాలి. స్వర్గము మరియు నరకము, సుఖము మరియు దుఃఖము, కృష్ణుని పగలు మరియు రాత్రి అని అనండి, లేక బ్రహ్మనే అని అనండి. సుఖ దుఃఖాలు ఎలా కొనసాగుతాయో మీకు తెలుసు.
సూర్యవంశీయులు 16 కళలు కలవారు, చంద్రవంశీయులు 14 కళలు కలవారు. వారు సంపూర్ణ సతో ప్రధానులు. వీరు సతో సూర్యవంశీయులే మళ్ళీ చంద్రవంశీయులుగా అయిపోతారు. సూర్యవంశీయులే మళ్ళీ త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు తప్పకుండా చంద్రవంశ కులంలో జన్మ తీసుకుంటారు, రాజ్య పదవి తీసుకుంటారు. ఈ విషయాలను బుద్ధిలో మంచిగా కూర్చోపెట్టుకోవాలి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, దేహీ అభిమానులుగా ఉంటారో అంతగా ధారణ జరుగుతుంది. వారు సేవ కూడా బాగా చేస్తారు. మేము ఇలా అవుతాము, అలా ధారణ చేస్తాము, ఇలా అర్థం చేస్తున్నాం. ఇతరులకు అర్థం చేయించేందుకు విచార సాగర మతనం చేస్తారు అని స్పష్టంగా ఎవరికైనా వినిపిస్తారు. అన్ని వేళలా విచార సాగర మతనం కొనసాగుతూ ఉంటుంది. ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో వారి ధారణ బాగుంటుంది. జ్ఞానము లేదంటే ధారణ ఉండదు. ధారణ జరిగినట్లయితే సేవ ఉంటుంది. ఇప్పుడైతే సేవ ఎంతో పెరుగుతూ ఉంటుంది. ప్రతిదినము మహిమ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీ ప్రదర్శనలో కూడా ఎంతోమంది వస్తారు. ఎన్నో చిత్రాలు తయారు చేయవలసి ఉంటుంది. చాలా పెద్ద మండపం తయారు చేయవలసి వస్తుంది. ఇందులో అర్థం చేయించేందుకు ఏకాంతము కావాలి. ముఖ్య చిత్రాలు కల్పవృక్షము, సృష్టి చక్రము మరియు లక్ష్మీనారాయణ చిత్రము, రాధాకృష్ణుల చిత్రం ద్వారా వీరు ఎవరు అన్నది అంతగా అర్థం చేసుకోలేరు. బాబా మనల్ని ఈ విధంగా పావనంగా తయారు చేస్తూ ఉన్నారు అని ఈ విషయం మీకు తెలుసు. అందరూ ఒకేలా సంపూర్ణంగా అవ్వరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. జ్ఞానాన్ని అందరూ ధారణ చేయరు. ధారణ చేరగటం లేదంటే వారు తక్కువ పదవిని తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో తీక్షణమైపోయింది. ప్రతి క్లాసులోనూ నెంబర్ వారీగా అయితే ఉంటారు. కొందరు చురుకుగా ఉంటారు, కొందరు డీలాగా ఉంటారు. ఇది కూడా నెంబర్ వారీగా ఉంటుంది. ఎవరైనా మంచి వ్యక్తికి 3rd గ్రేడ్గా అర్థం చేయించేందుకు మంచి వ్యక్తుల్ని పంపాలి అని ప్రయత్నం చేయబడుతుంది. అందరూ ఒకే రకంగా పాస్ అవ్వరు. బాబా వద్ద లిమిట్ ఉంది. కల్పకల్పము ఈ చదువు రిజల్టు వస్తుంది. ముఖ్యంగా 8 మంది పాస్ అవుతారు. ఆ తర్వాత 100 మంది, ఆ తర్వాత 16,000 మంది, ఆ తర్వాత ప్రజలు. వారిలో కూడా షావుకారులు, పేదలు అందరూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఏ పురుషార్థంలో ఉన్నారు, ఏ పదవిని పొందేందుకు అర్హులుగా ఉన్నారు అన్నది అర్థం చేసుకోబడుతుంది. టీచర్కైతే తెలుస్తుంది కదా. టీచర్లలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. ఎవరైనా టీచర్లు బాగుంటే వీరు బాగా చదివిస్తూ ఉన్నారు, మంచి ప్రేమను ఇస్తూ ఉన్నారు అని అందరూ సంతోషపడతారు. చిన్న సెంటర్ను పెద్దగా ఎవరైనా పెద్ద టీచరే తయారు చేయగలరు కదా. ఎంతగా బుద్ధిని ఉపయోగించవలసి వస్తుంది. జ్ఞాన మార్గంలో అతి మధురంగా అవ్వాలి. ఎప్పుడైతే మధురమైన బాబాతో పూర్తి యోగం ఉంటుందో అప్పుడే మధురంగా అవుతారు. ధారణ కూడా బాగా జరుగుతుంది. ఇటువంటి మధురమైన బాబాతో చాలామందికి యోగము లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బాబాతో పూర్తి యోగాన్ని జోడించాలి అనే అర్థం చేసుకోరు. మాయా తుఫాన్లైతే వస్తూనే ఉంటాయి. కొందరికి పాత మిత్ర సంబంధికులు గుర్తుకు వస్తూ ఉంటారు. మరికొందరికి ఇంకెవరో గుర్తుకు వస్తూ ఉంటారు. కాబట్టి మిత్ర సంబంధికులు మొదలైన వారి స్మృతి ఆత్మను మలినంగా చేస్తుంది. అలా చెత్త పడిపోతే భయపడతారు. ఇందులో భయపడకూడదు. మాయ అయితే ఇది చేస్తుంది. మీ పైన చెత్త తప్పకుండా పడుతుంది. మంటలో చెత్తను వేస్తారు కదా. మనం బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఆ చెత్తంతా కాలిపోతుంది. బాబాని మరిచిపోయినట్లయితే మొదటి నెంబర్లోని దేహాభిమానం చెత్త పడుతుంది. ఆ తర్వాత లోభము, మోహము మొదలైనవి వస్తాయి. మీ కొరకు మీరే కష్టపడాలి, సంపాదన చేసుకోవాలి. మళ్ళీ మీ సమానంగా తయారు చేసేందుకు కృషి చేయాలి.
సెంటర్లో మంచి సేవ జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మేము వెళ్ళి ఏర్పాటు చేస్తాము, సెంటర్ని తెరుస్తాము అని అంటారు. కానీ ఇక్కడ నుండి వెళ్ళాక ఇక అంతే, మీరందరూ ఈ విషయాలను మర్చిపోతారు. బాబా స్వయం అంటారు, ఎప్పటి వరకైతే అర్థం చేయించేందుకు అర్హులుగా అవుతారో అప్పటి వరకు బట్టీలో ఉండవలసి ఉంటుంది. శివబాబాతోనైతే అందరూ మధురాత్మైన సంబంధం కదా, ఎటువంటి సేవను చేస్తారో అర్థం చేసుకోగలరు. స్థూల సేవకు ఫలము తప్పకుండా లభిస్తుంది. చాలా కష్టపడి సేవ చేస్తారు, కానీ సబ్జెక్టు కూడా ఉంది కదా, ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి. అలాగే ఈ ఆత్మీక చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి. మొదటి నెంబర్లోకి సబ్జెక్టు స్మృతి, ఆ తర్వాత చదువు, మిగిలినవన్నీ గుప్తమైపోయినవి. డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి. ఒక్క యుగంలో 1250 సంవత్సరాలు ఉంటుంది అన్నది కూడా ఎవరికీ తెలియదు. సత్యయుగంలో ఎంతకాలం ఉన్నారు? అచ్చా, అక్కడ ఏ ధర్మం ఉండేది? అందరికంటే ఎక్కువ జన్మలు ఇక్కడ ఎవరికి ఉండాలి? బౌద్ధులు, ఇస్లాములు మొదలైన వారు ఇన్ని జన్మలు తీసుకోరు. ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. మీరు భగవాను వాచ అని ఎవరిని అంటారు? శాస్త్రవాదుల్ని అడగాలి. సర్వశాస్త్రమయి శిరోమణి గీతయే. భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతా ధర్మం ఉండేది. దాని శాస్త్రమేది? గీతను ఎవరు గానం చేశారు? కృష్ణ భగవాను వాచ అన్నదైతే ఉండజాలదు. స్థాపన మరియు వినాశనం చేయడం భగవంతుని పనే. కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు. తాను ఎప్పుడు వచ్చాడో, ఇక్కడ ఏ రూపంలో ఉన్నాడో, శివబాబా మహిమకు ఎదురుగా కృష్ణుని మహిమ తప్పకుండా వ్రాయాలి. శివుడు గీతా భగవానుడు. తన ద్వారా శ్రీకృష్ణునికి పదవి లభించింది. కృష్ణుణ్ణి 84 జన్మలను కూడా చూపిస్తారు. తర్వాత మళ్ళీ బ్రహ్మ దత్తత తీసుకోబడ్డ చిత్రంని కూడా చూపించవలసి ఉంటుంది. మన బుద్ధిలో 84 జన్మల మాల ఉంది. లక్ష్మీనారాయణల 84 జన్మలను కూడా తప్పకుండా చూపించవలసి ఉంటుంది. రాత్రి విచారసాగర మథనం చేసి ఆలోచించవలసి ఉంటుంది. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. అందుకు మనం ఏం రాయాలి? జీవన్ముక్తి అనగా స్వర్గంలోకి వెళ్ళడం. అది ఎప్పుడైతే స్వర్గ రచయిత అయిన తండ్రి వస్తారో, వారి పిల్లలుగా అవుతారో, అప్పుడే స్వర్గాధిపతులుగా అవ్వగలరు. సత్యయుగం పుణ్యాత్ముల ప్రపంచము, కలియుగం పాపాత్ముల ప్రపంచము. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ మాయా రావణుడి రాజ్యమే ఉండదు. అక్కడ ఈ జ్ఞానం లేకపోయినా మనం ఒక ఆత్మ, ఈ శరీరం వృద్ధ శరీరంగా అయిపోయింది, దీన్ని ఇక వదలాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే ఆత్మజ్ఞానం ఎవరిలోనూ లేదు. బాబా నుండి జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది. కాబట్టే వారి స్మృతిని కూడా చేయాలి కదా. బాబా మన్మనాభవ అన్న ఆజ్ఞను ఇస్తారు. గీతలో మన్మనాభవ అని ఎవరన్నారు? తండ్రి స్మృతి చేయండి, విష్ణుపురిని స్మృతి చేయండి అని ఎవరు అనగలరు? కృష్ణుణ్ణైతే పతిత పావనుడు అని అనలేరు. 84 జన్మల రహస్యాన్ని గూర్చి ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు అందరికీ అర్థం చేయించాలి. మీరు ఈ విషయాలను అర్థం చేసుకొని మీ మరియు సరుల కళ్యాణంను చేసినట్లయితే మీకు ఎంతో గౌరవం ఉంటుంది. నిర్భయంగా అటు ఇటు తిరుగుతూ ఉండండి. మీరు చాలా గుప్తమైన వారు. మీరు డ్రెస్సు మార్చుకొని సేవ చేయండి. చిత్రాలు సదా మీ మధ్య ఉండాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: మధురమైన తండ్రితో పూర్తి యోగాన్ని జోడించి అతి మధురంగా మరియు దేహీ అభిమానులుగా అవ్వాలి. విచారసాగర మథనం చేసి మొదట స్వయం ధారణ చేయాలి.
తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. మీ స్థితిని దృఢంగా చేసుకోవాలి. నిర్భయులుగా అవ్వాలి. మనుషుల్ని దేవతలుగా తయారు చేసే సేవలో అభిరుచిని ఉంచాలి. వరదానము: సదా సంతోషమనే ఔషధాన్ని తింటూ మరియు తినిపిస్తూ సంతోషంగా ఉండే భాగ్యవాన్ భవ. పిల్లలు, మీ వద్ద సత్యమైన అవినాశీ ధనం ఉంది కాబట్టి అందరికంటే షావుకార్లు మీరే. ఎండిపోయిన రొట్టెను తింటున్నాం కానీ సంతోషమనే ఔషధం అందులో నిండి ఉంది. దాని ముందు ఏ మందులు పనికిరావు. అన్నిటికంటే మంచి మందును తినేవారు, సుఖ రొట్టెను తినేవారు మీరే. కాబట్టి సదా సంతోషంగా ఉంటారు. కావున ఎంత సంతోషంగా ఉండాలి అంటే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా సంతోషంగా అయిపోవాలి. అప్పుడే అదృష్టవంతులైన ఆత్మలు అని అంటారు. స్లోగన్: ఎవరి ఒక్క సంకల్పం కానీ లేక ఒక్క మాట కానీ వ్యర్థంగా పోదో వారే జ్ఞానవంతులు. అచ్చ. ఓం శాంతి. అలసినవో యాత్రికుడా, తెలుపుము ఎచ్చటికి నీ పయనం. అలసినవో యాత్రికుడా, తెలుపుము ఎచ్చటికి నీ పయనం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులేని బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. తీయని కోర్కెల తీరని దాహపు సుడులు తిరిగే యౌవనం. ఆశల అలజడి అటు ఇటు పరుగుల జరిగెనులే కాలం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులేని బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. భార్యా బిడ్డల బలపుల మమతల సాగి మరో ప్రకరణం. ధనము గృహము వాహనములకై కరిగెనులే భుజబలము. తోటి వారితో పోటీ బ్రతుకున పరుగులతో పందెము. జవసత్వములు పుడుగగ నీవు చేరితివి వృద్ధాప్యం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులేని బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. పొందినదేమీ
చెందినదేమి చివరకు మిగిలినదేమి ఎవ్వరు నీవు ఎక్కడి వాడవు ఏమిటి ఈ జీవితం అంతర్ముఖముగా ఆలోచించు తెలియును ఆత్మస్వరూపం జ్ఞానము ధ్యానము యోగ సాధనతో చేరుము పరంధామం ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులేని బాల్యం అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం ఓ యాత్రికుడా తెలుసుకొనుము నీ గమ్యం ఓ యాత్రికుడా తెలుసుకొనుము నీ